पुन्नाला लक्ष्मण जी, आरती खुंडिया जी, नरसिम्हा जी, डी श्रीनिवास जी, मधु याक्षी जी, सुरेश शेट्टर जी, सुदर्शन रेड्डी जी, सुरेश रेड्डी जी, शबीर अली जी, कांग्रेस पार्टी के हमारे सब कार्यकर्ता भाई और बहनों, प्रेस के मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत, नमस्कार। వేదికను అలంకరించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఈ సమావేశంలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రజలు, మీడియా ప్రతినిధులు, అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెలు అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. 60 साल से आप तेलंगाना का सपना देख रहे थे। 60 సంవత్సరాలుగా మీరు తెలంగాణ సాకారం కోసం కలలు కంటూ ఉన్నారు. तेलंगाना के लोगों ने स्टेट के लिए लड़ाई लड़ी और अंत में 2 जून को आपको अपना स्टेट मिलने वाला है। తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేస్తున్నారు. చిట్ట చివరిగా జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం సాకారం కానున్నది. तेलंगाना का युवा लड़ा, महिलाएं लड़ी, किसान मजदूर सब लड़े, एक साथ खड़े हुए और आपने जो सपना देखा था वो पूरा होने वाला है। తెలంగాణ రాష్ట్రం కోసం మహిళలు కొట్లాడినారు, యువకులు కొట్లాడినారు, విద్యార్థులు కొట్లాడినారు, రైతులు కొట్లాడినారు, సబ్బండ వర్గాలు కొట్లాడినారు. మీ కలలు స్వప్నం, మీ కలలు సాకారం అయ్యేటువంటి రోజు ముందుంది. और इस प्रदेश को बनाने में कांग्रेस पार्टी का भी हाथ है। ఈ రాష్ట్రాన్ని ఏర్పరచడంలో కాంగ్రెస్ పార్టీ బలీయమైనటువంటి పాత్రను పోషించింది. आपकी बात सुनी, आपके साथ खड़े हुए और अंत में कांग्रेस पार्टी ने आपको ये प्रदेश दिया। మీ ఆత్మఘోషణ విన్నాము, మీ ఆకాంక్షలను అర్థం చేసుకున్నాము, చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని మీకు అందించుకున్నాము. कंसेंसस बनाया, लोकतांत्रिक तरीके से किया, सबको एक साथ ले जाने की कोशिश की और आपको अपना प्रदेश मिला। దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క ఏకాభిప్రాయం సాధించాము. ఒక ప్రజాస్వామ్య గణతంత్ర పద్ధతి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పద్ధతి ద్వారా సాధించేటువంటి ప్రయత్నం చేశాము. एक प्रदेश के 2 प्रदेश बने हैं, दोनों प्रदेशों को हमने वायदे किए हैं, दोनों प्रदेशों के वायदे हम पूरे करके दिखाएंगे। ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా మేము ఏర్పరచబోతా ఉన్నాము. 2 రాష్ట్రాల ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా చిత్తశుద్ధితో మేము పూర్తి చేస్తాము. सच्चाई ये है कि कांग्रेस पार्टी के बिना पार्लियामेंट में तेलंगाना का बिल पास नहीं हो सकता था, तेलंगाना नहीं बन सकता था। వాస్తవం ఏంటంటే మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ లేకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేది కాదు. లోక్సభలో, రాజ్యసభలో ఆ బిల్లు కూడా పాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది కాదు. हम जब अपना शब्द देते हैं, वायदा करते हैं, उस वायदे को कांग्रेस पार्टी पूरा करती है। ఒకసారి వాగ్దానం చేసినామంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని నిభాయించడం కోసం తప్పనిసరిగా నిలబడతాం. हमारा तरीका है, जब हम जनता को कहते हैं भैया ये हम कर देंगे, तो वो हम करके ही दिखाते हैं। ప్రజలకు ఒకసారి వాగ్దానం ఇస్తే ఆ వాగ్దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏ ప్రయత్నానికి ఎంత దూరమైనా వెళ్తాం, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాం. बाकी पार्टियां भी खड़ी हैं, आप जानते हैं बाकी पार्टियों ने तेलंगाना के बारे में क्या कहा। మిగతా పార్టీలను చూస్తా ఉన్నాం, తెలంగాణ గురించి ఏమన్నారో మీ అందరికీ కూడా తెలుసు. बीजेपी ने राज्यसभा में इसका विरोध किया। భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ కాకుండా అనేక కుట్రయత్నాలు చేసింది. वाईएसआर पार्टी ने ऑपोजिशन दी। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లుకు వ్యతిరేకం చేసే ప్రయత్నం చేసింది. टीडीपी की जब सरकार थी तब उन्होंने तेलंगाना को नहीं बनने दिया। తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచకుండా గండికొట్టే ప్రయత్నం చేసింది, అడ్డుకునే ప్రయత్నం చేసింది. और टीआरएस भी 2001 में बनी, उससे पहले कांग्रेस के 40 एमएलए ने तेलंगाना के बारे में रेजोल्यूशन रखा था। 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడితే దానికంటే ముందే 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ కావాలని చెప్పని అసెంబ్లీలో రిజల్యూషన్ చేసిన విషయాన్ని ముందుంచుతా ఉన్నాను. और मैं कांग्रेस पार्टी की बात कर रहा हूं तो मुझे कांग्रेस प्रेसिडेंट की भी बात करनी होगी। कांग्रेस प्रेसिडेंट के बिना, सोनिया जी के बिना
ये आपका सपना पूरा नहीं हो सकता। సోనియా గాంధీ గారు లేకపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఎప్పటికి కూడా సాకారం అయ్యేది కాదు, మీ కళలు నిజమైండేది కాదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. हम चाहते हैं कि ये जो नया प्रदेश बना है इसमें सब लोगों को फायदा हो, हर वर्ग के लोग, हर जात के लोग, हर धर्म के लोगों को फायदा हो, मिलकर ये तेलंगाना आगे बढ़े। సరికొత్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి సరైనటువంటి వాటా న్యాయం లభించాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాము. ప్రతి కులం చెందిన వారికి, ప్రతి మతం చెందిన వారికి, అన్ని వర్గాల వారికి సమతుల్యమైనటువంటి అభివృద్ధి అందించేటువంటి రాష్ట్రం ఏర్పడాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాము. तेलंगाना में सामाजिक न्याय होना पड़ेगा। తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాజిక న్యాయం తప్పనిసరిగా జరిగి తీరాలా. एससी, एसटी, ओबीसी, माइनॉरिटी महिलाओं को विकास में शामिल होना पड़ेगा। ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఓబీసీలు, మహిళలు, అన్ని వర్గాల వారికి కూడా సమతుల్యమైనటువంటి న్యాయం జరగాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తుంది. सामाजिक न्याय का मतलब जो प्रदेश में सबसे कमजोर है, जिसके पास सबसे कम है, उसको भी विकास में शामिल होना पड़ेगा। సామాజిక న్యాయం అంటే ఎవరైతే అడగనొక్కబడ్డ వర్గాలు ఉన్నారో, ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం కలగటమే, సమానమైనటువంటి వాటా లభించడమే అన్ని రంగాలలో అనేటువంటి సామాజిక న్యాయం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయ సిద్ధాంతం. कोई पार्टियां, विपक्ष की पार्टियां हिंदू को मुसलमान से लड़ाती हैं। కొన్ని రాజకీయ పార్టీలు హిందువుల మధ్యన, ముసల్మాన్ల మధ్యన పోరాటం పెట్టి, చిచ్చు పెట్టి, వైషమ్యాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటా ఉన్నాయి. आप उनको जानते हो, मैं नाम नहीं लूंगा उनका। మీకు అందరికీ తెలుసు వాళ్ళు ఎవరో, అలాంటి వాళ్ళ పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. तेलंगाना का इतिहास एकता का इतिहास है, प्यार का इतिहास है, भाईचारे का इतिहास है। తెలంగాణ యొక్క చరిత్ర అన్నదమ్ముల వలె సఖ్యతతో మెలిగేటువంటి చరిత్ర. ఒక ఏకీకృతమైనటువంటి తెలంగాణ సమాజం మొత్తం దేశానికి కూడా ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం. और इन शक्तियों को हम हरा के दिखाएंगे। ఇటువంటి యొక్క వేర్పాటు వాళ్ళను, ప్రజల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టేటువంటి వాళ్ళను తప్పనిసరిగా మేము ఓడగొడతాం. थोड़ा मैं टीआरएस के बारे में बोलना चाहता हूं। కొంత నేను టీఆర్ఎస్ పార్టీ గురించి కూడా మాట్లాడదలుచుకున్నాను. कुछ दिन पहले उनके जो नेता हैं उनसे मेरी मुलाकात हुई। కొన్ని రోజుల కింద వాళ్ళకి సంబంధించిన కొంతమంది నాయకులతో నన్ను వచ్చి చూడటం జరిగింది. पहले उनको मैंने पार्लियामेंट में देखा था, మొదలు వాళ్ళని పార్లమెంట్ లో మొట్టమొదటిసారిగా నేను చూడటం జరిగింది. मगर पहली बार मेरे घर आए। మొట్టమొదటిసారిగా పార్లమెంట్ లో చూసిన నేను తర్వాత నా ఇంటికి రావటం జరిగింది. तेलंगाना जब अनाउंस हुआ उसके बाद తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ఇంటికి మొట్టమొదటిసారిగా వారు రావటం జరిగింది. मेरे कमरे में बैठे, ऑफिस में बैठे నా ఇంట్లోకి వచ్చి నా ఆఫీస్ రూమ్ లో కూర్చున్నారు. और धन्यवाद किया कि कांग्रेस प्रेसिडेंट ने तेलंगाना पर एक्शन लिया, तेलंगाना बनाया। నా ఇంటికి వచ్చి నా ఆఫీస్ లో కూర్చొని తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఉన్నామని చెప్పని వారు మా ఇంట్లో వాగ్దానం చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. मगर मैं आपको अभी ठहरिए मैं आपको थोड़ा आदमी के बारे में बताना चाह रहा हूं। కొద్దిసేపు మీరు ఓపిక పట్టండి, ఆ వ్యక్తి గురించి కూడా నేను మీకు వివరిస్తాను. तो वो बैठे, 5-7 मिनट बात की, मैंने तेलंगाना के बारे में बात की और फिर उन्होंने मेरा हाथ मिलाया। कहते हैं राहुल जी मैं आपके साथ खड़ा हुआ हूं। ఆయన 5 నిమిషాలు 6 నిమిషాలు నాతో మాట్లాడి నేనేమో తెలంగాణ యొక్క అభివృద్ధి ఎట్లా ఉండాలని చెప్పని నేను మాట్లాడుతూ ఉంటే నా చేయి పట్టుకొని నేను మీతో ఉంటాను అని చెప్పని ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఆ రోజు आपको याद होगा उन्होंने वायदा किया था कि अगर तेलंगाना बनेगा तो उनकी पार्टी कांग्रेस पार्टी में जुड़ जाएगी। మీ అందరికీ తెలుసు ఆయన ఒక వాగ్దానం చేస్తున్నారు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ముందు. తెలంగాణ ఇచ్చినట్లయితే నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పని ఒక వాగ్దానం చేసినాడు. फिर वो मेरे कमरे से निकले, మళ్ళా ఆ వాగ్దానం చేసిన పెద్ద మనిషి మళ్ళా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు. मैंने हाथ मिलाया నేను చేయి కలిపినాను వారితో. और वो घूमे
వారు మళ్ళా చేయగలిగిన తర్వాత బయటకు వెళ్ళినారు. और मुझे उन्होंने कहा कि मैं आपसे गले मिलना चाहता हूं। వారు మళ్ళా వెనక్కి వచ్చి ఒకసారి నేను మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నాను, కావలసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అడగడం జరిగింది. गले मिले मुझसे, వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నట్టుగా అక్కడ చేస్తున్నారు. फिर से दोहराया कि मैं आपके साथ हूं। మళ్ళా అన్నాడు, మరొక్కసారి చెప్పినాడు, రూమ్ లో చెప్పినాడు, మళ్ళీ కావలసుకొని కూడా చెప్పినాడు, నేను మీతోనే ఉన్నాను అని చెప్పని మరొకసారి చెప్పినాడు. जो भी हो जाए मैं आपके साथ हूं। ఏం జరిగినా సరే నేను మీతో ఉంటానని చెప్పడం జరిగింది. और फिर बाहर गए మళ్ళా బయటకు వచ్చినాడు. और वायदा तोड़ा। బయటకు వచ్చి వాగ్దానాన్ని నీటి మీద గుడ్డలెక్క చేసి పడేసినాడు. अब देखिए, सिर्फ हाथ मिलाया होता तो मैं मान लेता। पहले हाथ मिलाया, फिर गले लगे, फिर चाकू मारा। అరే చేయి కలిపితే మాట చెప్తే అనుకోవచ్చు, చేయి కలిపినాడు, గుండెకు గుండెను హత్తుకొని నేను నీతో ఉంటాను అని చెప్పని వాగ్దానం చేసిన మనిషి వెన్నుపోటు వచ్చినట్టుగా కత్తితో మళ్ళీ కొడితే ప్రయత్నం చేసినాడు. वायदा किया था उन्होंने आपसे कि अगर तेलंगाना बनेगा तो दलित चीफ मिनिस्टर बनेगा। పెద్ద వాగ్దానం చేసినాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డట్టయితే ఒక దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పని ప్రజలందరి ముందు వాగ్దానం చేసినాడు. जैसे कांग्रेस पार्टी को झूठ बोला, वैसे आपको झूठ बोला। కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగానైతే అబద్ధం చెప్పిండో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు కూడా అదే అబద్ధం చెప్పిండు. देखिए, नेता के पास अपने शब्द को छोड़कर कुछ नहीं होता है। రాజకీయ నాయకుడి దగ్గర మాటకి కట్టుబడినటువంటి వాడు, మీరు మాటకి విలువనిచ్చేటువంటి వాడు నిజమైన రాజకీయ నాయకుడు. आपको सोचना है कि इनके शब्द का क्या मतलब है, क्या कीमत है इनके शब्द की। మీరు సుదీర్ఘంగా ఆలోచించవలసిన తరుణం ఇది. ఇటువంటి యొక్క వ్యక్తి మాట్లాడే మాటలకు ఉన్నటువంటి యొక్క ఔచిత్యం ఎంత, మాటకు ఉన్నటువంటి విలువ ఎంత అనేటువంటిది మరి పూర్తి స్థాయిలో ఆలోచించవలసినటువంటి తరుణం ఇది. तेलंगाना में कांग्रेस पार्टी की सरकार बनेगी तो हम क्या काम करेंगे। తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. ఏర్పడిన తర్వాత ఏ రకమైనటువంటి అభివృద్ధిని నమూనా ఉండాలనేటువంటి విషయాన్ని నేను మీ ముందు తెలుసుకున్నాను. आपके प्रदेश को बड़ा सपना देखना है। మీ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి కళను మీరు చూడవలసిన అవసరం ఉన్నది. बिजली के बिना बड़े सपने नहीं देखे जा सकते हैं। కరెంటు ఉత్పాదన లేకుండా ఏ రకమైనటువంటి సామాజిక ఆర్థిక కళలైనటువంటివి సాకారం కావు. एक झटके में 4000 मेगावाट का पावर प्लांट हम तेलंगाना में लगाएंगे, आपके बिजली का जो प्रॉब्लम है खत्म।